హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు యశ్వి తెలుగు వ్లాగ్స్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి సౌజన్య యశ్వి. అండ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వెదర్ కూడా అలానే ఉంది. ఈ వెదర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. మొత్తం ఫాగీ అనమాట. డే అంతా అలానే ఉండింది నిన్న. సో ఇవాళ కూడా అలానే ఉంది. ఇంకా నేను లంచ్ కోసం ఇవాళ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇవాళ ఆ రెసిపీ మీకు కూడా చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నేను పాపకి స్నానం చేస్తూ బిజీగా ఉన్నా అనమాట. సో ఇక్కడ సంధ్యాని పీల్ చేసి పెట్టమని చెప్పాను. స్కిన్ తీసేసి కాకరకాయలకి పైనంతా పీల్ చేస్తుంది. పీల్ చేసేసుకోండి. అలా చిన్న చిన్న కాకరకాయలు తెచ్చుకోవాలన్నమాట. ఈ కాకరకాయ ఫ్రైకి కాకరకాయ కారం ఫ్రై స్టఫ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను అలా చేయట్లేదు, ఇవాళ డిఫరెంట్గా చేస్తున్నాను. అండ్ దానికోసం ఇలా కట్ చేసేసుకొని, మీకు వెనక తోక కావాలంటే ఉంచుకోవచ్చు, బట్ నేనైతే కట్ చేసేస్తాను రెండు వైపులా. ఆ తర్వాత అలా పీల్ చేసేసుకోండి. అదంతా నీట్గా క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆ కాకరకాయలకి మధ్యలో ఘాటు పెట్టుకొని ఆ విత్తనాలన్నీ నేను తీసేస్తాను. మాకు విత్తనాలు వద్దనమాట, తినేటప్పుడు అంత బాగుండవు. సో అదంతా క్లీన్ చేసేస్తాను నేను లోపల. ఏదైనా స్పూన్ తీసుకొని దాన్ని నీట్గా తీసేసేయండి. ఈ క్లీనింగ్ అనేది కొంచెం టైం టేకింగే. మీకు విత్తనాలు ఉన్న ప్రాబ్లం లేదనుకుంటే అలానే వదిలేసేయండి. బట్ తినేటప్పుడు విత్తనాలు లేకపోతే చాలా బాగుంటుంది. సో అవన్నీ తీసేస్తున్నాను నేను. తీసేసిన తర్వాత అందులో నేను ఇప్పుడు సాల్ట్ పెడతాను. సాల్ట్ పెట్టేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అన్ని కాకరకాయలకు అనమాట. కట్ చేసుకొని ఆ గింజలు తీసేసి సాల్ట్ పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది లాస్ట్ కాకరకాయ అయిపోయింది, అన్నిటికీ చేసేసాను నేను. వీటిని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేయాలన్నమాట. అప్పుడు నీరు ఊరుతుంది. సో దట్ చేదు పోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీటిని నేను ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత కూరకి ఏం కావాలో అవన్నీ రెడీ చేసుకుందాము. ఆ తర్వాత ఈ కాకరకాయ ఫ్రైకి మనకు ఒక ఆనియన్ కావాలి. ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆనియన్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఆనియన్స్తో పాటు మనకి కొంచెం కరివేపాకు కూడా కావాలి, అది కూడా రెడీగా పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా కావాలి మనకి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత మనకి కావాల్సినది వెల్లుల్లి, ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకుంటున్నాం మేము ఇక్కడ. ఎందుకంటే వెల్లుల్లి కారం చేస్తాం మనం ఇప్పుడు కాకరకాయ ఫ్రై కోసం. దానికోసం వెల్లుల్లి మీకు ఇష్టమైతే స్కిన్ తీయండి, లేదంటే పొట్టు తీయకుండానే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. నేను లైట్గా తీస్తున్నాను కొన్నిటికి. ఇప్పుడు వెల్లుల్లి అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. వెల్లుల్లి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు దానికి కావాల్సినంత కారం కూడా నేను మిక్సీ జార్లోనే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ కారమే వేసేస్తున్నాను. జీలకర్ర, 1 స్పూన్ వేసాను జీలకర్ర. ఆ తర్వాత వచ్చేసి కారం ఒక 2-3 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. మీకు ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి. మీరు డైరెక్ట్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాల పొడి వేసేస్తున్నాను 1 స్పూన్. తర్వాత సరిపడినంత సాల్ట్. సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా మిక్సీ జార్ మూత పెట్టేసి గ్రైండ్ చేసేస్తాను ఒక పౌడర్ లాగా. సో గ్రైండింగ్ కూడా అయిపోయింది. పౌడర్ చూసారు కదా, కారపొడి రెడీ అయిపోయింది, వెల్లుల్లి కారము. దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను.
ఇంకా కూరకు కావాల్సినవి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇంకా వచ్చేసి ఇప్పుడు కాకరకాయలు నానిపోయాయి, 10 to 15 minutes అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా పిండేస్తున్నాను నేను. కాకరకాయల్లో సాల్ట్ వేసాం కాబట్టి అవంతా నాని వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ని అంతా స్క్వీజ్ చేసేస్తే ఆ చేదు కూడా పోతుందన్నమాట. వీటిని ఇలా స్క్వీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో వాష్ చేసుకుందాము. వాటర్లో వాష్ చేసి మళ్ళీ పిండి మళ్ళీ వాటర్లో వాష్ చేయడం, అలా ఒక 2 times చేసుకుంటే మనకు ఆ చేదంతా పోతుంది అన్నమాట. చూసారు కదా, వాటర్ అంతా గ్రీన్ కలర్లో వస్తుంది. కాకరకాయలు రెడీ అయిపోయినాయి. మీకు కొంచెం చేదుగా ఉన్న పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ వాషింగ్ ప్రాసెస్ అంత ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాటిని నీటిలో నుంచి తీసేసి నీట్గా పెట్టుకుంటున్నాను నేను ప్లేట్లో సపరేట్గా. ఇంకా నేను ఈ రెసిపీలోకి కొంచెం పీనట్స్ పౌడర్ కూడా మిక్సీ జార్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసిన పీనట్స్ని కొన్ని తీసుకొని మిక్సీ జార్ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఈ కూరకి యూస్ చేస్తాను. అది ఆప్షనల్, మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఆ పీనట్స్ పౌడర్ అనేది వేస్తే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. సో నేను దాన్ని కూడా రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించుకుంటున్నాను. దాంట్లో సరిపడినంత ఆయిల్ వేస్తాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు అందులో కాకరకాయలు యాడ్ చేసుకుంటున్నాను. కాకరకాయలు వాటర్ లేకుండా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు చిటపట అంటాయి. వాటర్ లేకుండా వేసేసాను కాకరకాయలని. ఈ కాకరకాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంత ఎక్కువ టైం ఏం పట్టదు, కాకరకాయలు ఫ్రై అవ్వడానికి త్వరగానే అయిపోతాయి. 5 minutesలోనే మగ్గిపోతాయి అవి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇంకా నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను సపరేట్గా. ఇప్పుడు సేమ్ ఆయిల్లో నేను కాకరకాయలు పక్కన పెట్టేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఆవాలు, కొంచెం మినపప్పు, అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేసాను, జస్ట్ కొంచెం ఒక పించ్ అంతే అనమాట. దాన్ని కూడా ఒకసారి అలా కలిపేసుకుంటాను. చూసారు కదా, ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అందులో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను. ఆ వెల్లుల్లి కారం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో, ఎందుకంటే కారపొడి, ధనియాల పొడి అన్నీ పచ్చి వేసాం కదా, కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కాకరకాయలని కూడా దాంట్లో వేసేసుకోవడమే. ఆల్రెడీ మగ్గిపోయిన కాకరకాయలు కదా, సో ఎక్కువ టైం పట్టదు. ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి, అంతే. ఇంకా కొంచెం మగ్గుతాయి. ఆ తర్వాత కాకరకాయలు కూడా ఆ కారపొడి పడుతుందన్నమాట. మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. వాటర్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత మూత పెట్టేసేద్దాము కొంచెంసేపు, ఒక 5-10 minutes సిమ్లో పెట్టేయండి. 5 minutes అయిపోయింది. ఇంకా మూత తీసి చూసాము, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ పౌడర్, రెడీగా పెట్టుకున్న పీనట్ పౌడర్ ఒక 2 spoons యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసిన పీనట్స్ని గ్రైండ్ చేశాను కదా, ఆ పొడి అనమాట, ఒక 2 spoons యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని జస్ట్ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటాను. చాలా డ్రైగా ఉంది కదా, ఆయిల్ ఎక్కువగా వేసుకోకుండా ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. నేను లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను.
ఇంకా కూర రెడీ అయిపోయినట్టే అనమాట. జస్ట్ మూత పెట్టి ఒక 2 minutes పెట్టాను నేను అంతే సిమ్లో. అంతే 2 minutes అయిపోయింది. మూత తీసి చూద్దాము. చూసారా కూర రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇంకా ఈ కూర నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఇంకా లంచ్కి ఈ కూరతో పాటు పాలకూర పప్పు కూడా చేసుకున్నాం మేము. ఇంకా సూపర్ కాంబినేషన్, తినేసాం ఫుల్గా. ఇంకా కుకింగ్ అయిపోయింది. అత్తయ్య, మామయ్య, పాప వచ్చేసారు స్కూల్ నుంచి. చూసారు వచ్చేటప్పుడు కోకోనట్స్ తీసుకొని వచ్చారు. ఇంకా మేమందరం కూర్చొని కోకోనట్స్ తాగుతూ ఉన్నాము రిలాక్స్డ్గా. యశ్వి సూపర్ అంట, సూపర్ అని చెప్తుంది. స్వీట్ వాటర్ సూపర్ అని చెప్తుంది. ఆ తర్వాత మేము లంచ్ చేసేసాము. ఇంకా నేను చూపిస్తాను మీకు. మేము డీమార్ట్లో కొన్ని షాపింగ్ చేసుకొని వచ్చాను పాప కోసం ఇంకా నా కోసం. అవేంటి అనేది మీరు కూడా చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను డీమార్ట్లో కొన్ని షాపింగ్ చేశాను, అది కూడా పాప కోసం అనమాట. స్పెషల్లీ నా కోసం అక్కడ ఏం దొరకలేదు. నాకు పర్సనల్గా పసుపర్తి షాపింగ్ అంటే బాగా నచ్చుతుంది. డీమార్ట్లో నాకు అంత ఏమి దొరకవు అనమాట. ఇంకెందుకు ఆలస్యం చూసిద్దాము. అండ్ ఫస్ట్ మీకు ఏం చూపిస్తా అంటే ఈ మ్యాట్ కొనుక్కొచ్చాము. ఇప్పుడు వింటర్ వస్తుంది కదా, వింటర్లో కింద ఫ్లోర్ చల్లగా ఉంటుంది, కింద కూర్చొని ఆడుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది అని ఈ ఫ్లోర్ మ్యాట్ తీసుకొని వచ్చాము. యాక్చువల్లీ మేము బెడ్ మీద షీట్ కోసం వెతికామన్నమాట, బట్ వాళ్ళు మాకు ఇది చూపించారు. సో ఎనీవేస్ ఇది కూడా హెల్ప్ అవుతుంది కదా, ఇప్పుడు వచ్చేది వింటర్ కదా అనేసి ఇది తీసుకొచ్చుకున్నాం మేము. ఇది బెడ్ మీద కూడా వేసుకోవచ్చు అని చెప్పారు, బట్ ఐ డోంట్ నో ఎంత మాత్రం యూజ్ అవుతుందో బెడ్ మీద. లెట్స్ ఇది చూపిస్తాను మీకు. మల్టీ ఫంక్షనల్ మ్యాట్ అని ఉంది దీని మీద. క్రాలింగ్కి, క్యాంపింగ్కి, హౌస్ హోల్డ్ అవుట్డోర్ మల్టీపర్పస్ మ్యాట్ అనమాట. పార్కులకి అట్లా కూడా తీసుకెళ్ళచ్చు మనం. పిల్లలు ఎవరైనా క్రాలింగ్ చేసే పిల్లలు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంట్లో కూడా ఫ్లోర్ మీద వేసి కూర్చొని ఆడుకోవడానికి పనికి వస్తుంది. పరిగెత్తితే మాత్రం జారచ్చు అనుకుంటా. దీని ప్రైస్ కూడా 200 రూపీసే. అండ్ 120 by 180 సైజు చిల్డ్రన్స్ మ్యాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాప కోసం డైపర్స్ తెచ్చాము. డైపర్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇంతకుముందు ఎప్పుడు నాకు అక్కడ దొరకలేదు. XXL సైజు, XL వరకే లాస్ట్ అనమాట. XL కూడా కాదు, L వరకే చూసాను నేను డీమార్ట్లో ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళినా ఈ 2 years షాపింగ్లో. బట్ ఇప్పుడు XXL కూడా అవైలబుల్ ఉంది. మీరు ఎవరైనా అంటే అన్ని డీమార్ట్ల గురించి నాకు తెలీదు, మేము వెళ్ళే డీమార్ట్లో అయితే XXL అవైలబుల్ వచ్చింది. నేను ఒక ప్యాకెట్ తెచ్చాను. దీని మీద అయితే 700 ప్యాంపర్స్. ఆ తర్వాత డీమార్ట్లో మేము సైజ్ 3 అనుకుంటా, సైజ్ 3ది రోల్ ఒకటి చిన్న తీసుకొచ్చుకున్నాము. జింజర్ అది దంచుకోవడానికి, టీలో వేసుకోవడం కోసం అనేసి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా అయితే 420 రూపీస్ అంటే డీమార్ట్ ప్రైస్ 250 రూపీస్. ఆ తర్వాత ఈ బ్రష్లు తెచ్చుకున్నాను నేను. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానని అనుకోవద్దు, ఇది నా ఫేవరెట్ బ్రష్. మీరు కూడా కావాలంటే కొనుక్కోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. కోల్గేట్ సెన్సిటివ్, చాలా బాగుంటాయి. బై 4 120 రూపీస్ అంట. ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి ఇదే టూత్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు చేంజ్ కూడా చేయలేదు. అండ్ మురళికి కూడా ఇవే అలవాటు చేశాను నేను. మురళికి కూడా చాలా నచ్చుతాయి ఈ బ్రష్లు. ఆ తర్వాత ఈ చిన్న చిన్న బుల్లి పిల్లో కేసెస్ తీసుకొచ్చాము. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లోస్ ఉన్నాయి, వాటి కవర్స్ లేవన్నమాట, సో అవి తీసుకొచ్చాము. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్, ఒక పెయిర్ తీసుకున్నాము. ఆ తర్వాత మీకు మస్ట్గా చూపించాల్సింది, ఇప్పుడు వింటర్ వస్తుంది కదా, వింటర్ బ్లాంకెట్, కిడ్స్ బ్లాంకెట్. ఇది 250 రూపీస్. డీమార్ట్ ప్రైస్ 250 అనమాట. యాక్చువల్గా ఐ డోంట్ నో. సైజ్ వచ్చేసి 100 by 150 సెంటీమీటర్స్. అండ్ నేను చాలా కలర్స్ ఉన్నాయి, బట్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు, అన్ని డల్ కలర్స్ అనమాట. వాటిలో ఇదే చాలా బ్రైట్గా ఉంది. ఇది తీసుకొచ్చాను నేను పాప కోసము. వీడియోలో అయితే నాకు సూపర్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. వింటర్లో
బాగా హెల్ప్ అవుతుంది. వింటరే కాదు, ఇక్కడ సమ్మర్లో ఏసీ ఉంటుంది కాబట్టి సమ్మర్లో కూడా హెల్ప్ అవుతుంది మాకు ఇది. మేము ఎప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తాం ఎవ్రీడే నైట్. సాక్స్ పెయిర్ తీసుకొచ్చాను, 7 to 8 years సైజ్ అనమాట. కొంచెం పెద్దవే అవుతాయి బట్ ఇది కరెక్ట్గా ఫ్రీగా ఉంటుంది పాపకి. డిమార్ట్ ప్రైస్ 129 రూపీస్. అండ్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి, లైట్ బ్లూ అండ్ పింక్ కలర్. ఎల్సా అండ్ ఏనా డిజైన్ అనమాట, ఫ్రోజన్, డిస్నీ ఫ్రోజన్ది. యాంకిల్ లెంత్ సాక్స్ ఇది ఒకటి తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని యశ్వి కోసమే అయింది నిన్న షాపింగ్. ఆ తర్వాత ఈ క్లిప్స్ తీసుకొచ్చాను నేను, టిక్ టాక్సా వీటినేమో అంటారు కదా, ఇవి చాలా బాగున్నాయి యశ్వి కోసము. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 39 రూపీస్. ఆ తర్వాత పాప కోసం ఈ టవల్ కూడా తెచ్చాను. ఇట్స్ లైక్ లెనిన్ మిక్స్డ్ క్లాత్ వచ్చింది, కాటన్ లెనిన్ లాగా. 219 రూపీస్ ఇది. అండ్ కలర్స్ కూడా సూపర్, రెండే కలర్స్ ఉన్నాయి ఇందులో, బ్లూ అండ్ పింక్ అనమాట. బ్లూది నేను తీసుకుందామా వద్దా అని పింకే తెచ్చా. ఎక్కువగా యశ్వికి పింకే కొంటాను, తనకి ఫేవరెట్ కూడా పింకే అనమాట, లేదంటే రెడ్ అడుగుతుంది. సో పింక్ తీసుకొచ్చాను, చాలా బాగుంది. ఒకసారి యూజ్ చేస్తే కానీ తెలీదు వాటర్ ఎంతవరకు లాగుతుంది అనేది, అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా అనేది. నాకు టర్కీ టవల్స్ అస్సలు నచ్చవు, అస్సలు యూజ్ చేయను నేను. నాకు ఇలా కాటన్ టవల్సే బాగా నచ్చుతాయి. ఆ తర్వాత యశ్వి కోసం ఒక 2 ప్యాంట్స్ తెచ్చాను. ఈ మోడల్ ప్యాంట్స్ నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఫుల్ లెంత్ ప్యాంట్, కింద ఇలా వచ్చిందనమాట. ఇంతకుముందు రెడ్ కలర్లో తెచ్చాను, నాకు అవి నచ్చాయి. సో అందుకని మళ్ళీ అవే 2 తీసుకొచ్చాను. వీటిలో లాస్ట్ టైం వీడియోలో మీకు యాంకిల్ లెంత్ చూపించా కదా, అవి నాకు పెద్దగా నచ్చలేదు. పాప ఆడుకుంటూ ఉన్నప్పుడు అంతా యాంకిల్ కంటే పైకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఒక్కొక్కసారి ఆడుకునేటప్పుడు ఏదైనా తగులుతూ ఉంటాయి కదా, కాళ్ళకి గీసుకోవడం అలాగా. సో ఇవైతే ఫుల్ లెంత్ కాబట్టి నాకు ఎప్పుడు ఫుల్ లెంత్ నచ్చుతాయి ప్యాంట్లు. ఆడుకునే వయసు, పరిగెత్తే వయసు కదా, తగిలించుకుంటూ ఉంటారు. అండ్ డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. అండ్ యశ్వి కోసం నేను యూజ్ చేసే సైజు 9/10. యాక్చువల్లీ 8/9 కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది దానికి. ఆల్రెడీ ఉన్నాయి కదా 2 ఆ సైజులో అనేసి ఈ సైజ్ కొంచెం పెద్ద సైజ్ తెచ్చాను, 9/10. ఇది కంపెనీ వచ్చి హనీ గర్ల్స్, 100% కాటన్ అనమాట. ఇలా ఉంటుంది. వెళ్తే ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్, అలోవెరా ఫేషియల్ వైప్స్ తీసుకొచ్చుకున్నాను నేను. హ్యాండ్ బ్యాగ్లో జర్నీలో అలా పెట్టుకోవడం కోసం అని. 100 రూపీస్ ఇది. బట్ ఐ డోంట్ నో ద డిమార్ట్ ప్రైస్. డిమార్ట్ ప్రైస్ ఏం లేదనుకుంటా దీనికి, ఒరిజినల్ ప్రైస్ అది 100 రూపీస్. హిమాలయ బ్రాండ్ నాకు నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నాకు నచ్చుతుంది కాబట్టి నేను తెచ్చేసాను. ఒకటి నీమ్ది తెచ్చుకున్నాను, ఒకటి అలోవెరా తెచ్చుకున్నాను, 2 తెచ్చాను. నేను ఇండియా వచ్చినప్పటి నుంచి పాపకి ఇదే కంపెనీ, ఇదే సోపులు వాడుతున్నాను, హిమాలయ జెంటిల్ బేబీ సోప్. అండ్ షాంపూ వచ్చేసి పాపకి నేను యూజ్ చేసేది చీకో బ్రాండ్ది. అది ఐ థింక్ డిమార్ట్లో ఉందో లేదో నాకు తెలీదు, గమనించలేదు నేను. పసుపత్తిలో తెచ్చాను, అదే యూజ్ చేస్తున్నాను నేను. పాపకి ఇంత అయితే సరిపోతుంది కదా, చాలా రోజులు, ఆల్మోస్ట్ 6-7 months అయిపోతుంది నేను ఒక బాటిల్ కొని, అదే స్టిల్ యూజ్ చేస్తున్నాను. ఇంత మా కోసం ఈ సోపులు తెచ్చాను. స్పెషల్లీ నాకు ఈ తిరుపతి వాటర్కి ఈ సోప్ చాలా నచ్చింది. బట్ కాస్ట్లీ ఈ సోపు, 70 రూపీస్. బట్ బాగుంటుంది. ఖాదీ నేచురల్ అంట, హోమ్ మేడ్ సోప్ అనమాట, హ్యాండ్ మేడ్ సోపు. చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ వాటర్ అసలు బాగుండదు. హ్యాండ్ మేడ్ హెర్బల్ సోప్ విత్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనమాట. 125 grams ఆఫ్ సోప్, 70 రూపీస్. దీంట్లో అలోవెరా అండ్ నీమ్ది కూడా ఉంది. నీమ్ అండ్ తులసి సోప్ తెచ్చాను, ఇంకొకటి అలోవెరా సోప్. ఇవి 2 తెచ్చుకున్నాను నేను, ఎందుకంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది సోపు. ఫేస్ క్లెన్జర్ తెచ్చాను. మీరు ఎంతమంది యూజ్ చేస్తారు ఇది నాకు తెలీదు, బట్ సూపర్గా ఉంటుంది ఇది. కొంచెం కాటన్కి స్ప్రే చేసుకొని తుడిస్తే మురికి ఎంత బాగా వస్తుంది అంటే మీకు ఒకసారి చూపించాలి, అంత బాగా క్లీన్ అవుతుంది. 75 రూపీస్ ఈ స్ప్రే బాటిల్. ఆ తర్వాత ఒక హ్యాండ్ వాష్ తెచ్చాను, పాప కోసం అన్నట్టే తెచ్చాను ఇద్దరంకి. మైల్డ్ లోటస్ అండ్ తులసి సంతూర్ వాళ్ళది, టీవీలో యాడ్ వస్తుంది కదా, 70 రూపీస్ ఇది. ఆ తర్వాత ఒక ఫేషియల్ మాస్క్ తెచ్చుకున్నాను యూజ్ చేద్దామని, బట్ యూజ్ చేస్తాను తెలియదు. 75 రూపీస్ అంటే సీరం మాస్క్. అండ్ టంగ్ క్లీనర్ యూజ్ చేయడం మస్ట్.
చాలామంది యూజ్ చేయకపోవచ్చు, బట్ ఓవరాల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే టంగ్ క్లీనర్ కంపల్సరీ యూజ్ చేయాలి. స్పెషల్లీ ఫర్ బ్యాడ్ స్మెల్ వచ్చే వాళ్ళు, మౌత్ బ్యాడ్ స్మెల్ ఉన్న వాళ్ళు టంగ్ క్లీనర్ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. టంగ్ క్లీనర్ యూజ్ చేయండి. బాటిల్ వాషర్, పాప వాటర్ బాటిల్స్ అవి వాష్ చేయడానికి తెచ్చాను, 50 రూపీస్ ఇది. తర్వాత నేను ఈసారి షాంపూ తెచ్చుకున్నాను, హెన్నా లీఫ్ ఆయుర్వేదిక్ షాంపూ, బయోటిక్ కంపెనీ తెచ్చాను. యాక్చువల్లీ నేను యూస్ చేసే షాంపూ ఏదంటే సన్సిల్క్ అనమాట. ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో సన్సిల్కే, ఇప్పటివరకు షిఫ్ట్ అవ్వలేదు దాని తర్వాత. బట్ సన్సిల్క్లో కోకోనట్ మిల్క్ది ఒక షాంపూ యూజ్ చేశాను నేను, ఈ సైజ్ది, చాలా బాగుంది. బట్ డిమార్ట్లో నాకు అది మళ్ళీ దొరకలేదు, మళ్ళీ స్టాక్ రాలేదు వాళ్ళ దగ్గర, ఎందుకో తెలీదు. ఓల్డ్ సన్సిల్కే అమ్ముతున్నాడు ఇంకా. సో మళ్ళీ అదే ఎందుకని ఈసారి ఇది ట్రై చేద్దామని తెచ్చాను. 159 రూపీస్ ఇది. వాటర్ బాటిల్స్ తేగానే స్టార్ట్ చేసేసింది పాప వాడడము. ఈ వాటర్ బాటిల్ ఇంతకుముందు సిప్పర్ అనమాట, పాప పైప్ ఉండే సిప్పర్ వాటర్ బాటిల్ యూజ్ చేసేది. ఇంకా కొంచెం పెద్దగా ఈ 3 ఇయర్స్ వచ్చేస్తున్నాయి కదా అని నేను చేంజ్ చేద్దామని ఈసారి సిప్పర్ లేకుండా తెచ్చాను. ఇలా ప్రెస్ చేయాలి, లోపల ఇలా గ్లాస్లో తాగినట్టు అనమాట. సో ఇంకా ఇలా అలవాటు చేద్దామని ఇలాంటి బాటిల్ తెచ్చాను. పైప్ ఉన్నది తెస్తే ఏమవుతుందంటే బాగా నమ్మలేసింది కొన్ని. ఈసారి ఇలాంటివి తెచ్చాను నేను, అంటే తనకి చాలా నచ్చేసింది. ఇలా వచ్చింది కాబట్టి వాటర్ ఎక్కువగా రావన్నమాట, వాళ్ళు తాగేటప్పుడు మెల్లిగా స్లోగానే వస్తాయి. నైట్ నిద్రలో కూడా పట్టుకొనే పడుకుంది. మార్నింగ్ 7 కంతా లేసి బాటిల్ వెతుక్కుంటుంది, పక్కన పెట్టుకుంది అనమాట నైట్ పడుకునేటప్పుడు. ఇది యాక్చువల్లీ తనకు ఆల్రెడీ పింక్ వాడాం మేము, చాలా బాగుంటుంది ఈ బాటిల్ కూడా. బట్ ఇదంతా కొరికేసింది, అందుకని మళ్ళీ కలర్ చేంజ్ చేసి కొత్తది తీసుకొచ్చాను. ఇంకొకటి నేను స్పెషల్లీ ఇట్లా ఎన్ని బాటిల్స్ తేవడానికి కారణం ఏంటంటే, కొత్త బాటిల్స్ తెచ్చినప్పుడు, కొత్త బాటిల్స్కి మారినప్పుడు యశ్వి వాటర్ చాలా బాగా తాగుతుంది అనమాట. నేను బాటిల్ తెచ్చిన తర్వాత ఒక ఫుల్ బాటిల్ వాటర్ తాగేసింది, లేదంటే అస్సలు నేను తాగదు. సో ఫర్ ఏ చేంజ్ అప్పుడప్పుడు వాళ్ళకి అలా కొత్తగా న్యూగా తెచ్చిస్తూ ఉండాలి. వీటితో పాటు తనకి కొన్ని టాయ్స్ కూడా తెచ్చాము, టాయ్స్ బయట ఉన్నాయి, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఫుల్గా ఆడేసింది కూడా వాటిని. ఇది అనమాట డిమార్ట్ షాపింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను.